గాను ఆ ఎన్నికలకు గాను నామినేషన్స్ ప్రస్తుతానికి దాదాపు 8,198 నామినేషన్లు వచ్చాయి. 37,440 వార్డుల్లో నామినేషన్స్ స్వీకరించారు. దానికి గాను 11,502 వార్డు మెంబర్స్కి సంబంధించిన నామినేషన్స్ దాఖలు చేశారు. ఇవాళ భారీగా నామినేషన్స్ దాఖలయ్యాయి. రేపు నామినేషన్స్ని పరిశీలించబోతున్నారు. అలాగే డిసెంబర్ 3 వరకు విత్డ్రా చేసుకునే ఆప్షన్ని కూడా ఇస్తున్నారు. సో మొత్తం మీద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎలక్షన్స్ నోటీసు 27న ఇష్యూ చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకి నామినేషన్స్ గడువు అయితే పూర్తయిపోయింది. రేపు నామినేషన్స్ని స్క్రూటినీ చేస్తారు. దాని తర్వాత ఆ రిజెక్ట్ అయిన వాటిని కూడా అపీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ క్యాండిడేచర్ని విత్డ్రా చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక్కసారి మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు ఎన్ని నామినేషన్స్ జరిగాయి ఇటు వార్డు మెంబర్స్కి సంబంధించి ఇటు సర్పంచ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో దానికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్ ఈరోజు 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిట్టి మొదటి దఫాకు సంబంధించి మొత్తం 31 జిల్లాల్లో 189 మండలాలు లో 4,236 సర్పంచ్ స్థానాలకు గాను 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇక రేపటి నామినేషన్లు పరిశీలించి ఎవరెవరి నామినేషన్లు చెల్లుబాటు అవుతాయో, ఎవరు అభ్యర్థులుగా నిలవనున్నారో ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. అధికారులు దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు రేపటి వరకు నామినేషన్ సంబంధించి పరిశీలించనున్నారు. కాబట్టి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 11,502 వార్డు మెంబర్లకు నామినేషన్లు అయ్యాయి. తర్వాత 37,440 వార్డులో నామినేషన్లను తీసుకోవడం జరిగింది. 2 రోజుల్లోనే సర్పంచ్ సంబంధించి 8,198 నామినేషన్లు స్వీకరించారు. భారీగా నామినేషన్లు నమోదు కావడంతో డిసెంబర్ 3 వరకు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈసారి కాస్త పోటీ కూడా ఎక్కువగానే ఉంది. బీసీలకు రిజర్వేషన్ అన్నారు, అది లేకపోవడంతో చాలా మంది ఇండిపెండెంట్ గా కూడా, అంటే పార్టీలు బలపరచకుండా కూడా పార్టీలోనే ఉంటూ సొంతంగా పోటీకి చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక గ్రామం మొదటి విడతకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే గ్రామం ఉందో రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి క్లాస్మేట్ వెంకటయ్య అనేటువంటి సర్పంచ్ గా ఎన్నికారు. అంటే ఏకగ్రీవం అయిపోయింది ఆ గ్రామం అనేటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రామం. రేపటి నుంచి 2వ విడతకు సంబంధించినటువంటి నామినేషన్లు కూడా తీసుకొని ఉన్నారు. కాబట్టి భారీగా పరిశీలన ఉంటుంది. దీంట్లో ఎవరు ఫైనల్ గా నిలిచేటువంటి అవకాశం ఉంది. విత్డ్రా సందర్భంగా డిసెంబర్ 3న ఎంతమంది విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది, దాని తర్వాత ఎంతమంది పోటీదారులు ఉండేటువంటి అవకాశం ఉంది స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో అనేటువంటిది తెలియ సిచ్యువేషన్ ఉంది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. కాబట్టి రేపు డిసెంబర్ 3న ఎంతమంది మొదటి దఫాలో పోటీలో ఉండేటువంటి అవకాశం ఉందో తెలియ అవకాశం. ఓకే మధు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ని అది అమలు పరుస్తుందా? సో ఆల్రెడీ ఇప్పుడు నామినేషన్ టైం అయితే అయిపోయింది కదా, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నారు? ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాల్లో మొత్తం ఇప్పటికే ఎంసీసీ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఆల్రెడీ ఆ రోజు నామినేషన్ ప్రకటించిన ఆ మరుక్షణం నుంచి ఎన్నికల కోడ్ నిబంధన అమల్లోకి ఉంది. అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడం కానీ, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం కానీ చేసేటువంటి అవకాశం లేదు. అంటే కొన్ని విషయాల్లో కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం కోసం వేలం పాట పాడి ఉంటున్నటువంటి సందర్భాలు కానీ, తర్వాత ఆ అభ్యర్థులను నిలబడకుండా బెదిరింపులకు గురి చేయడం కానీ, ఇట్లాంటివి ఏమన్నా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కొత్త కేసు నమోదు చేస్తారు. వాళ్ళని అనర్హత వేటు వేయడంతో పాటు వారిపైన కేసు నమోదు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ప్రభుత్వ పరంగా గతంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీములు యథావిధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు గ్రామాలలో రోడ్లు వేయడం కానీ, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కానీ ఎన్నికల ముంగట నిషేధం. కాబట్టి ప్రస్తుతం అయితే ఎన్నికల కోడ్ కంటిన్యూషన్ లో ఉంది. అందుకే రేపటి నుంచి డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యేటువంటి రేవంత్ రెడ్డి ప్రజాపాలన వారోత్సవాలకు సంబంధించి కూడా గ్రామ స్థాయిలోకి వెళ్లకుండా జిల్లాల్లో పట్టణ స్థాయిలో, అంటే అక్కడ ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడి వరకే ఆయనది, నగరం వరకే సర్పంచ్ ఎన్నికలు ఎక్కడో అక్కడే ఆయన ప్రోగ్రామ్ కూడా కంటిన్యూషన్ ఉంది. దీనికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను క్రాస్ చేయకుండా, దానిని అధిగమించకుండా, అంటే ప్రస్తుతం అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేసిన మొదటి సెకండ్ నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అందుబాటులో అయితే ప్రస్తుతం ఉంది. ఎవరు చర్యలు ఉపక్రమించినా వారిపైన చర్యలు తీసుకోవడానికి, కేసు నమోదు చేయడానికి ఎన్నికల సంఘం రెడీగా ఉందనేటువంటి ప్రకటన చేసింది. ప్రస్తుతం అయితే మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఆల్రెడీ నామినేషన్లు అయిపోయాయి. డిసెంబర్ 3 వరకు చివరి వరకు ఎన్నికల్లో ఎవరు
నిలబడేటువంటి అవకాశం ఉందో తేలే పరిస్థితి. రైట్ మధు, యునానిమస్గా ఎవరైనా సర్పంచ్ని ఎన్నుకుంటే ఏదైనా విలేజ్లో యునానిమస్గా ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకుంటే గవర్నమెంట్ నుంచి ఒక క్యాష్ రివార్డ్ని కూడా ప్రకటించారు కదా. సో దానికి సంబంధించి అంటే యునానిమస్గా ఎక్కడైనా నామినేషన్స్లో ఒక్కరే ఉండడం, ఇప్పుడు మీరు వేలంపాట గురించి మాట్లాడారు. సో వేలంపాట కాకుండా యునానిమస్గా ఎక్కడైనా జరిగినట్టు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందో దానికి సంబంధించి? అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గ్రామం కొండారెడ్డిపల్లి ఏదైతుందో అక్కడ వెంకటయ్య సర్పంచ్ గా ఎన్నికారు. మొత్తం 15 మంది పోటీ పడ్డా కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కలిసి కూర్చొని ఒక్కరినే ఏకగ్రీవం చేసుకుందాం, ఎన్నికలు వద్దు అనేటువంటి నిర్వహించుకోవడంతో ఏకపక్షంగా అక్కడ వెంకటయ్య అనేటువంటి వ్యక్తి సర్పంచ్ గా ఎన్నికారు. దాంతో పాటు మిగతా అనేక గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల కోసం పోటీ భారీగా ఉండడంతో వేలంపాటలో వాళ్ళు నిలబడినటువంటి పరిస్థితి. కొద్దిమంది గుడికి నిర్మాణానికి, కొద్దిమంది శ్మశానానికి, కొద్దిమంది బడులకు, కొంతమంది రోడ్లకు, కొంతమంది అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నామంటున్నారు. కొంతమంది ₹1,00,00,000 గ్రామ అభివృద్ధికి వెచ్చిస్తామనేటువంటిది కూడా ఇప్పటికే దక్కించుకున్నారు చాలా మంది ఏకగ్రీవానికి సంబంధించి గ్రామాల్లో. కాకపోతే ఈ ₹1,00,00,000 గ్రామాభివృద్ధి కోసం కేటాయించడం వరకు ఓకే, కానీ మిగతా అభ్యర్థులు ఎవరైనా నిలబడాలనుకున్నటువంటి వారిని బెదిరింపులకు గురి చేసినా, తర్వాత భయభ్రాంతులకు గురి చేసినా, కావాలని పోటీలో నిలవకుండా చేసిన కుట్ర చేసినా వారిపైన కేసు నమోదవుతుంది. అట్లాంటి ఏకగ్రీవం ఎన్నిక చెల్లదు అంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అట్లాంటి సందర్భం కాకుండా గ్రామస్తులంతా కూర్చొని మాకు ఈ వ్యక్తి అయితే చాలు, ఎన్నికలకు వెళ్ళాలనుకోవట్లేదు అనుకునేటువంటి మంచి పరిణామం. యాక్చువల్ గా ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, దానివల్ల గ్రామంలో ఎలాంటి ఇష్యూ ఉండవు, గ్రామస్తులంతా ఒకే తాటిపైకి వస్తే అభివృద్ధి కూడా ముందుకు పోయే అవకాశం ఉంది. అట్లా కాని పక్షంలో మాత్రమే కేసులు నమోదే సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం మానిటరింగ్ చేస్తా ఉన్నారు ఈసీ అధికారులు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి వరంగల్లో ఈ నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది, అక్కడ ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఆ